హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద హెచ్సియుకు సంబంధించినటువంటి అంశం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందనేటువంటిది ఇక్కడ హెచ్సియు చేస్తున్నటువంటి వాదన. లేదు ప్రభుత్వమే కొట్లాడి, అంటే ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కొట్లాడి 400 ఎకరాల భూమిని, ఇక్కడ కంచె గచ్చిబౌలిలోని భూమిని ప్రభుత్వం తీసుకొని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. అసలు దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, నిజంగా ఇక్కడ హెచ్సియు చేస్తున్నటువంటి వాదన కరెక్టా, విద్యార్థుల ఆందోళన కరెక్టా, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విషయం కరెక్టా, లేదంటే ప్రభుత్వం తన వాదనను వినిపిస్తుంది ఆ వాదన కరెక్టా అనేటువంటి విషయాలపైన స్పష్టత రావాల్సింది. అదే విషయాలని మనం పూర్వాపరాలని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం పూర్వాపరాలను ఒకసారి మనం పరిశీలిస్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేదా హెచ్సియు లేదా ఓయుహెచ్ ఇక సమీపంలోని 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణలో ప్రస్తుతం తీవ్రంగా వివాదం నడుస్తుంది. ఈ వివాదం విద్యార్థులు, పర్యావరణవాదులు, రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలను సృష్టించింది. ఈ భూమికి తెలంగాణ ప్రభుత్వం వేలం వేసి ఐటీ పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో ఈ గొడవ మొదలైంది. అయితే దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని, యూనివర్సిటీ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఈ విషయంలో పూర్వాపరాలను వివరంగా చూస్తే ఇగో ఇలా ఉంది పరిస్థితి. కేసీఆర్ కాలగర్భలో కలిసిపోయాడు. మరి కొద్ది రోజుల లోపల కబ్జాదారుడు రియల్టర్ యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రభుత్వ యూనివర్సిటీ కబ్జా చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఆదాని కంపెనీకి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, తెలంగాణ గడ్డ అంటేనే ప్రశ్నించే తత్వం అనేది. నీ ఎన్నికలలో నీ జిమ్మికి మాటలతోటి మాయామాటలతోటి అధికారంలోకి వచ్చినావు. మాయా మంత్రాలు లేకుండానే నీ అధికార పీఠాన్ని కోల్పోతావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేధావులారా, విద్యావంతులారా, ప్రభుత్వ రంగ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ముందు ఉన్నది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల తర్వాత 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ప్రజాపాలన పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలకు 7వ గ్యారంటీ వ్యతిరేకంగా ఈరోజు కర్కశత్వంగా ఈరోజు పరిపాలన చేస్తుంది. 400 ఎకరాల భూములను విలువైన భూములను ప్రైవేట్ పరం చేస్తున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులు కానీ, అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ ఆ భూములు హెచ్సియుకే చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు జేసీబీలకు అడ్డంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై అక్రమంగా పోలీసులు జులుం జల్పిస్తూ వాళ్ళ బట్టలు చించేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా ఇష్టం వచ్చినట్టు తోసేసుకుంటా విద్యార్థులను కర్కశంగా లాఠీచార్జ్ చేయించిన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైన, నువ్వు కూడా జూబ్లీ ఫామ్ హౌస్కే పరిమితమైన. ఇక భూ వివాదానికి సంబంధించి మూలాన్ని మనం పరిశీలిస్తే 1975లో భూమి కేటాయించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1974లో స్థాపించబడింది. 75లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది. ఇది ప్రస్తుతం ఐటీ హబ్గా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. తర్వాతి సంవత్సరాల్లో భూమి కోత అయితే కాలక్రమేణా 2324 ఎకరాల భూమిలో దాదాపు 700 ఎకరాల భూమిని వివిధ ప్రభుత్వ సంస్థలకు, ఉదాహరణకు IIT, విద్యుత్ సబ్స్టేషన్లు, బస్ డిపో కేటాయించారు. అయితే ఈ భూమికి బదులుగా యూనివర్సిటీకి పరిహార భూమిగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. ఇక 2003 నుంచి 2006లో భూ వివాదం కొనసాగింది. ఇక IMG భారత్కు కేటాయింపు 2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 400 ఎకరాల భూమిని IMG భారత్ అనే ప్రైవేట్ కంపెనీకి
స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఈ ఒప్పందం ప్రకారం ఎకరాకి 50,000 రూపాయల చొప్పున భూమిని విక్రయించారు. అయితే రద్దు మరియు చట్టపరమైనటువంటి గొడవ ఏ విధంగా ఉందంటే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్జీ భారత్ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎందుకంటే కంపెనీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దానిపై ఐఎన్జీ భారత కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ చట్టపరమైనటువంటి పోరాటం దశాబ్దాల పాటు కొనసాగింది. రేవంత్ రెడ్డి ముర్దాబాద్ 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 రేవంత్ రెడ్డి ముర్దాబాద్ मुर्दाबाद मुर्दाबाद जब रेवंत डरता है पुलिस को आगे करता है जब रेवंत डरता है पुलिस को आगे करता है रेवंत रेड्डी मुर्दाबाद. ఇక 2022లో హైకోర్టు తీర్పు 2022లో తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి బదిలీ చేయనున్నట్లు ఎలాంటి చట్టపరమైనటువంటి దస్తావేజులు డీడ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదని తేల్చి చెప్పింది. యూనివర్సిటీ ఈ భూమి తమ 2324 ఎకరాల్లో భాగమని వాదించినప్పటికీ హైకోర్టు ప్రభుత్వం వాదనను సమర్థించింది. అక్కడ హెచ్సియు వాదనను తోసిపుచ్చింది. ఇక 2024లో ప్రభుత్వ నిర్ణయం ఐటీ పార్క్ ప్రతిపాదన. ఇక 2024లో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే TGIICకి బదిలీ చేసింది. ఈ భూమిని వేలం వేసి ఐటీ పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇక దీని విలువ 30,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వాదన ఏంటంటే ఇక ప్రభుత్వం ఈ భూమిని యూనివర్సిటీకి చెందినది కాదని 2004లోనే ఈ భూమిని రాష్ట్రం స్వాధీనం చేసుకుందని దీనిని ధృవీకరించే రెవెన్యూ రికార్డులు ఉన్నాయని చెబుతోంది. అయితే 2024 జూలైలో ఒక సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. అయితే యూనివర్సిటీ ఈ సర్వే జరిగినట్లు ఖండించింది. ఇక విద్యార్థుల నిరసనలు ప్రారంభమైన 2025లో మార్చి 30 నుంచి ఇక TGIIC బుల్డోజర్లతో ఈ భూమిని సమతలం చేయడం మొదలుపెట్టడంతో విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు ఈ భూమిని హైదరాబాద్ యొక్క ఆఖరి గ్రీన్ లంగ్స్గా అభివర్ణిస్తూ దీనిలోని పర్యావరణ వ్యవస్థ మష్రూమ్ రాక్ చెట్లు వన్యప్రాణులు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల చర్యలు మార్చి 30న 52 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విడుదల చేశారు. అయితే విద్యార్థులు పోలీసులపై లాఠీచార్జి తర్వాత మహిళా విద్యార్థులపై అనుచిత స్పర్శ ఆరోపణలు చేశారు విద్యార్థులు. కానీ పోలీసులు ఆరోపణలు ఖండించారు. అనిర్దశ నిరసన ఏప్రిల్ 2 నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అనిర్దశ నిరసన మరియు తరగతుల బహిష్కరణ ప్రకటించారు. వారు పోలీసులు భూమి సమతులం చేసే యంత్రాలను తొలగించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాజకీయ ప్రతిస్పందన ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. భారత రాష్ట్ర సమితి నాయకుడు KT రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ భూమి అమ్మకం హైదరాబాద్ యొక్క గ్రీన్ లంగ్స్ను నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ నిశ్శబ్దంగా ఉన్నారని KTR ఆరోపించారు. అయితే బీజేపీ శాసనసభ్యులు ఈ భూమిని సందర్శించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా
ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. ఇక ప్రభుత్వ రక్షణ. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క, ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ఈ భూమి యూనివర్సిటీది కాదని దీనిని ఐటీ అభివృద్ధికి ఉపయోగిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి. ఇక చట్టపరమైనటువంటి పరిణామాలను చూసుకుంటే ఏప్రిల్ 2025 హైకోర్టు జోక్యం చేసుకుంది. ఏప్రిల్ 2, 2025న తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. విద్యార్థులు తర్వాత వాతా ఫౌండేషన్ అనేటువంటి NGO దాఖలు చేసినటువంటి పిల్లును విచారించిన కోర్టు భూమి సమతులం చేసే పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిన్న ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 3న జరగనుంది. అయితే పర్యావరణ ఆందోళనలు, పిటిషనర్లు ఈ భూమిని డీమ్డ్ ఫారెస్ట్గా ప్రకటించాలని, వన్యప్రాణుల సంరక్షణ కోసం చట్టం కింద నేషనల్ పార్కుగా చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఈ భూమి అటవీ భూమి కాదని, రెవెన్యూ రికార్డులు అలా లేదని వాదిస్తూ ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే నిన్నటి నాటికి విద్యార్థుల నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. పోలీసుల బందోబస్తు భారీగా అక్కడ మోహరించిండ్రు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర. ఈ విషయం రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. దీనిలో వివాదం జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే నిశ్చితంగా మనం పరిశీలిస్తే ఒకసారి ఈ వివాదం 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి భూ యాజమాన్య గొడవ నుంచి ఉద్భవించింది. ప్రభుత్వం దీనిని ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించాలని భావిస్తుంటే విద్యార్థులు మరియు పర్యావరణవాదులు మాత్రం దీనిని పర్యావరణ సంరక్షణ కోణంలో చూస్తున్నారు. హైకోర్టు తీర్పు. అయితే ఇవాళ కేంద్రం జోక్యం ఈ విషయంలో తుది నిర్ణయాన్ని నిర్దేశించేటువంటి అవకాశం ఉంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది? నిజంగా ఇది అటవీకి సంబంధించినటువంటి అటవీ భూమి పరిధిలోకి వస్తుందా, లేదంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందా అనే విషయం పైన ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిజంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటి విషయం పైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే మొత్తం మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కూడా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమే. తెలంగాణ ప్రభుత్వం అంటే గతంలో ఏపీ ప్రభుత్వం అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమికి సంబంధించి బదులుగా ఇంకొక భూమిని ఇవ్వలేదు కాబట్టి ఈ భూమి మాదే అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు. దీనికి సంబంధించి విద్యార్థులు నిరసన చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీచార్జ్, తర్వాత రకరకాలుగా నిర్బంధం, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన పూర్తిగా ఈ విషయం మొత్తం కూడా ఆధారపడి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగా ఇది పరిశ్రమల కోసం అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయిస్తారా, లేదంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిగా ఇది తేలుతుందా? ఒకవేళ తేలితే ఆ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమిని బదిలీ చేస్తారా అనేటువంటి విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మేము 100% ఉద్యమాన్ని కొనసాగిస్తాం. తర్వాత ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమికి సంబంధించినటువంటి విషయమే కాదు, వన్యప్రాణులకు సంబంధించినటువంటి విషయం కూడా. ఇక్కడ చాలా జంతుజాలం ఉంది, పక్షులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది. అక్కడ ఉన్నటువంటి పక్షులకు, జంతువులకు, జీవ వైవిధ్యానికి ఇది విఘాతం కలిగిస్తుంది అనేటువంటిది ఇక్కడ పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి భూమిని అమ్మడానికే, ఈ 400 ఎకరాల భూమిని అమ్మడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. అయితే మీరు గతంలో అంటే ఇక్కడ కోకాపేటలో కానీ, తర్వాత ఇక్కడ ఏది ఉప్పల్లో బగాయత్లో కానీ రకరకాలుగా భూములు అమ్మినటువంటి మీరు భూముల అమ్మకం గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత మీకు లేదు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం 100% ఇది అటవీకి సంబంధించినటువంటి భూమి, లేదంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, ఏదో విషయం తేల్చాలని చెప్పేసి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ వివాదం అంటే పూర్తిగా తొలగిపోవాలంటే అసలు యాక్చువల్గా నిజంగా ఏంటంటే ఈ భూములను అమ్ముతున్నారు, అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఆ డబ్బులతోటి ఇక్కడ ఏదైతే అప్పులు ఉన్నాయో, లేదైతే ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నాయో వాటిని నడిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందనేటువంటిది కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి తెరపడాలంటే ఇవాళ వచ్చేటువంటి తీర్పు అంటే ఇక్కడ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా మరి పరిశ్రమలకు కేటాయిస్తుందా, లేదంటే నిజంగా అమ్మకం చేపట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో 30,000 కోట్ల రూపాయలు ఆదాయంతో మరి పథకాలకు ఏమైనా కేటాయిస్తుందా? నిజంగా ఒకవేళ అట్లా కేటాయిస్తే ఇక్కడ విద్యార్థి నుంచి కానీ ఇక్కడ తెలంగాణ సమాజం నుంచి కానీ ఎలాంటి నిరసనలు వ్యక్తమవుతాయనేటువంటి విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి ఇలా ఉన్నాయి వివరాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.